ఎక్కువ వ్యూస్ రావాలంటే మనము ఏం చేస్తామంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేయాలి, చేసేటప్పుడు ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాము. యూట్యూబ్లో ఎప్పుడైనా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అనుకుంటే అన్లిస్టెడ్లో పెట్టండి. అన్లిస్టెడ్లో పెట్టిన తర్వాతే మనకి అప్లోడ్ చేయాలి. డైరెక్ట్గా పబ్లిక్ చేయకూడదు. పబ్లిక్ చేసామంటే ఏమవుతుంది, మన వ్యూస్ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అంటే ఫస్ట్ మనం ఎందుకు చేయాలి అన్లిస్టెడ్, ఎవరు ఇది మనకి షేర్ చేయరు. ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్లీ. మీకు ఒక్కొక్క చిన్న చిన్న విషయాలన్నీ మీకు చెప్తాను. కొత్తగా యూట్యూబ్ని స్టార్ట్ చేస్తున్న వారందరూ చూడండి, నన్ను ఫాలో అవ్వచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వచ్చే వీడియోస్ అన్ని మీరు ఫాలో అవుతే, కొత్తగా అసలు ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, స్టార్టింగ్ నుంచి మొత్తం నేను చెప్తాను మీకు. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చెప్తాను, ఎలా చేయాలి ఏం చేయాలి అనేది. సో ఫాలో అవుతూ ఉండండి, ప్రతిరోజు వచ్చిన వీడియోస్ చూస్తూ ఉండండి. వ్యూస్ రావాలి అనుకుంటే, మీరు ఎక్కువ వ్యూస్ రావాలనుకుంటే మనం కొన్ని మిస్టేక్ చేసేస్తూ ఉంటాం. సో అవి మనకి ఏంటంటే తర్వాత తెలుస్తుంది మనకి ఏంటా వ్యూస్ రావట్లేదు అనుకుంటాం. మనం గబగబా అప్లోడ్ చేసేస్తాం. అలా గబగబా అప్లోడ్ చేయకండి. ఒక్కొక్కటి ఉంటుంది. ఇలా మనము పబ్లిక్ చేస్తే మళ్ళీ మనం అన్లిస్ట్లో పెట్టుకున్న తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళి అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి. వైటీ స్టూడియోలో మనము ఎడిటింగ్ చేయాలి. అవన్నీ కూడా కొత్త అనుకుంటే మీరు, నేను స్టార్టింగ్ నుంచి చేయబోతున్నానండి. అసలు ఎవ్వరికీ తెలియనివి వైటీ స్టూడియో అంటే ఏంటి, ఎట్లా మనం చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను అన్నీ షేర్ చేసుకుంటాను మీతోని. సో అందరూ పైకి రావాలి కదా, మనం ఒక్కలమే కాదు. నేను ఎప్పుడు అదే థింకింగ్లో ఉంటానండి. ఎప్పుడు మనం ఒక్కలమే కాదు, మొత్తం లోకా సమస్త సుఖినో భవంతు. అలాంటి వాళ్ళనే దేవుడు ఇష్టపడతాడంట. నిజంగా చెప్తున్నాను. నేను బిలీవ్ చేసేది ఇదేనండి. ఏంటంటే మనకొచ్చిన నాలెడ్జ్, మనకొచ్చిన విజ్డమ్ మనతోనే ఉండకుండా ప్రపంచం వ్యాప్తంగా అవ్వాలి. ఒక స్టోరీ చెప్తాను దీనికి. ఏంటంటే ఒక గుడిలో ఆయన పేరు రియల్గా అనమాట జరిగింది. ఆయన ఒక సంత మహాత్మ. ఆయన ఒక మంత్రం అనేది ఇచ్చారు, చెవిలో చెప్పారు గుడిలోనే. చెవిలో చెప్తే దీక్ష ఇచ్చినప్పుడు చెవిలో చెప్తారు. చెవిలో చెప్పినప్పుడైతే ఇది ఎవరికి చెప్పొద్దు అని అంటే, ఆయన ఏం చేశారంటే గుడి పైకి ఎక్కి బాగా అరిచారనమాట. ఆయన పేరు కూడా గుర్తురా తెలుసు, గోస్వామి అనుకుంటా, ఏదో గోస్వామి అనమాట ఆయన పేరు. అయితే ఆయన వెళ్ళి అరిచారు. అంతా మొత్తం ప్రపంచం వినాలి, నాకే ఎందుకు ఒక్కడికి కావాలి అని చెప్పి ఆయన అంత చూడండి. అంటే ప్రపంచం మొత్తానికి ఇది తెలియాలి, అందరూ సుఖపడాలి, అందరూ బాగుండాలి. ఇక్కడి రోజుల్లో ఎలా ఉన్నారంటే అసలు అప్పటి నుంచి ఆ మంత్రం అనేది హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇదే మంత్రం అనేది ఆయనకి చెప్పారు చెవులు. ఈయనేమో మేడెక్కి గుడెక్కి మొత్తం అందరికీ చెప్పేశారనమాట. మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది. తెలియాలని చెప్పేసి అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో, తెలియాలనే ఉద్దేశం కాదు, నాకొక్కడికి నేను ఒక్కడే పైకి రావాలి, నేను ఒక్కడే దేవుని సన్నిధికి చేరాలి, అందరూ చేరాలి, అందరూ కూడా బాగుపడాలి అని చెప్పని ఉద్దేశం ఆయనకు ఉంది. సో అలా ఎంతమంది ఉన్నారు చెప్పండి. అలా అసలు కొంతమంది అయితే విజ్డమ్ని షేరే చేయరు, అందరిని అడుగుతూ ఉంటారు, ఎన్ని కామెంట్స్ పెడతా ఉంటారు యూట్యూబ్లోనే. యూట్యూబ్ తెలియని వాళ్ళు న్యూ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే కామెంట్స్ పెడతా ఉంటారు, మేడం ఇది ఎలా చేయాలి, సార్ ఇది ఎలా చేయాలి, ఇది ఎందుకని, ఏ యాప్తో చేయాలి అని. అస్సలు యాప్ పేరు కానీ చెప్పడం కానీ ఇది కూడా చేయట్లేదు. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, అసలు వాళ్ళు ఉంచుకొని ఏం చేస్తారా అని. అదొక ఇదనమాట. నలుగురితో పంచుకుంటేనే మనకి ఏదైనా ఉంటుంది, ప్రాస్పరిటీ, అబండెన్స్, ఏదైనా మన నలుగురితో పంచుకుంటేనే ఉంటుంది, కానీ దాచుకుంటే ఏముండదు. అంటే నలుగురికి ఉపయోగపడాలి ఏదైనా సరే విషయం. సో ఇవాళ టాపిక్ ఏంటి, వ్యూస్ ఎలా ఎక్కువగా వస్తాయి, మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారు, మీరు అన్లిస్టెడ్లో పెడుతున్నారు. ఈ వీడియోలో ఏంటంటే మీరు అన్లిస్టెడ్లో పెట్టాలి, పబ్లిక్లో పెడుతున్నారు మీరు పబ్లిక్లో పెడుతున్నారు, డైరెక్ట్గా పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేస్తున్నారు. ఆ తప్పు చేయకండి. అన్లిస్టెడ్లో పెట్టండి. 3 ఉంటాయి. ఒకటి అన్లిస్టెడ్,
ఒకటి ప్రైవేట్ ఉంటుంది, ఒకటి అన్లిస్టెడ్ ఉంటుంది, ఒకటి పబ్లిక్ ఉంటుంది. ప్రైవేట్ అంటే ఇంకా మరి మీకు తప్ప ఇంకెవ్వరికి మీకు ఆ వీడియో వెళ్ళదు అనమాట, అది మీ దగ్గర ఉంటుంది. ప్రైవేట్ అనమాట, మీ పర్సనల్ అది ఇంకా పబ్లిక్లోకి చేయదు. అన్లిస్టెడ్ అంటే ఏంటంటే అది మనము రెడీగా ఉంచుకున్నాము, ఎప్పుడైతే మనం పబ్లిక్ చేయాలనుకుంటామో, అందరికీ చూపించాలనుకుంటామో దాన్ని పబ్లిక్ చేసేసుకుంటాము. సో అన్లిస్టెడ్ అంటే అదనమాట. అసలు అన్లిస్టెడ్ అంటే ఏంటంటే లిస్ట్లో లేదు, అది అంటే పెట్టుకోలేదు. అన్లిస్టెడ్లో ఎప్పుడు పెట్టుకోవాలి? వీడియో చేయగానే మనకి ఎడిటింగ్ అంతా చేయాలి, టైటిల్ రాయాలి, టైటిల్ రాసిన తర్వాత డిస్క్రిప్షన్ కాపీ చేసి పేస్ట్ చేయాలి. సేమ్ టైటిల్ని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాము. కాపీ పేస్ట్ చేసిన తర్వాత చాలా ఉంటుందండి ఇది. నేనైతే రోజు చేస్తాను. 10 వీడియోస్ వేస్తే 10 వీడియోస్కి టైటిల్ కాపీ పేస్ట్ ఉంటుంది, డిస్క్రిప్షన్ రాయాలి, మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది తెలుసా. సో ఇవన్నీ కూడా మనము చేస్తాం. అందుకని మీకు ఎంతో ఈజీగా, నేను చాలా ఈజీగా చెప్పేస్తున్నాను. ఈజీగా మీకు చాలా ఈజీ అయిపోతుంది యూట్యూబ్. ఇంకా కొత్తగా యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే మీరు ఉన్నారో వీళ్ళందరూ ఫాలో అయిపోండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళకి ఇంకా మీరు బాగా షేర్ చేస్తే మీ ఛానల్ రన్ అవుతుంది. మీకు నేను అదే చెప్తున్నాను. మీరు షేర్ చేసుకుంటే ఏ వీడియోనైనా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరో యూట్యూబ్ క్రియేటర్ అవుదాం అనుకుంటున్నారు, యూట్యూబ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఛానల్, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా. సో ఎంత షేర్ చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది, అంతమందికి తెలుస్తుంది. యాక్చువల్గా అందరికీ తెలియాలి కదా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం డిస్క్రిప్షన్ రాసేసాము, అన్లిస్టెడ్లో పెట్టాలి. నెక్స్ట్ ఏం అడుగుతుందో అన్లిస్టెడా, పబ్లికా, ప్రైవేట్లో పెట్టాలా అనుకుంటున్నారా అని. సో మన వీడియోని మనం అన్లిస్టెడ్లో పెట్టుకుంటాం. అప్పుడు ఇచ్చేసినప్పుడు మొత్తం ఇచ్చేసి సేవ్ చేసేసుకోవాలి ఫస్ట్ థింగ్. తర్వాత ట్యాక్స్ అడుగుతుంది, ట్యాక్స్ ఇచ్చేస్తాము, నో అంటాము. దిస్ ఇస్ ఫర్ కిడ్స్ ఆర్ నో అని అడుగుతాము, నో అని పెట్టుకుంటాం కదా. నెక్స్ట్ ఆడియన్స్ ఒకటి అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ కింద ట్యాక్స్ ఉంటాయి. ట్యాక్స్ పెట్టేసుకున్న తర్వాత ట్యాక్స్ అన్ని ఫిల్అప్ చేసేసుకొని, ట్యాక్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలో అవి కూడా వీడియోస్ చేస్తాను, జాగ్రత్తగా గమనించుకోండి. న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ అయితే మీరు జాగ్రత్తగా ఒక్కొక్కటి ఫాలో అయిపోండి. ఎంతో ఈజీగా నేను అన్నీ మీకు నేర్పించేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ పెట్టేసుకున్న తర్వాత మనం సేవ్ చేసేస్తాం. సేవ్ అని ఉంటుంది కదా పైన, సేవ్ క్లిక్ చేసేస్తాం, వెళ్ళిపోతుంది. ఏది అయిపోతుంది. ఆ సేవ్ చేసిన తర్వాత వెళ్ళి మనం ఇంకొక వీడియోని ఏదైనా అప్పట్లో ఎడిట్ చేసుకుంటాము. వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మనము పబ్లిక్ చేసుకుంటాం. ఒక 2 సెకండ్స్ అటు ఇటు. ఫస్ట్ మీరు అన్లిస్ట్ చేసి పెట్టేసుకోండి, ఆ తర్వాత పబ్లిక్ చేసేసుకోవడమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు పబ్లిక్ చేసేసుకుంటాం అన్నీ. ఇప్పుడు ఒక రెండు వీడియోలు చేస్తున్నాం కదా, ఇంకొకటి దాన్ని కూడా ఎడిట్ చేసేసుకుని పెట్టేసుకుని 2 ఒకేసారి పబ్లిక్ చేసుకోండి, అంతే. చాలా సింపుల్. ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్లిస్టెడ్, పబ్లిక్, ప్రైవేట్, ఇదొక్కటి పెట్టుకుంటే కూడా మీ వ్యూస్లోనే చాలా చేంజెస్ వస్తాయి. ఇది చేసి చూడండి మీరు. ఓకే ఫ్రెండ్స్, లాంగ్ అయిపోతుంది. నేను ఒక్కొక్క టాపిక్ చిన్న టాపిక్స్ తీసుకొని వచ్చి మీకు చెప్తా ఉంటాను. సో అన్ని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. షేర్ ద వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్. థ్యాంక్ యూ.